ఈ అట్టేంటో తెలుసా మీ అందరికీ? రాగి దోశ. ఓకే, ఈ రాగి దోశ మీరు కూడా ఎలా చేసుకోవాలి ఏంటి మీకు కావాలంటే నా నెక్స్ట్ వీడియోలోని దీని ఫుల్ ప్రాసెస్ అనేది మీకు చెప్తా. ఇంత పర్ఫెక్ట్గా దోశ రావాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు క్రిస్పీగా కూడా దీన్ని తినచ్చు. ఇది ఓన్లీ పిండే కాదండి, రాగులు మినపప్పు కూడా వేసి నానబెట్టిన రాగి దోశ. ఇది రోడ్ సైడ్ మనం తింటాం కదా కొన్ని రెస్టారెంట్స్లో, వాటిల్లో ఆ టైప్ రాగి దోశ అండి ఇది. పిండి కూడా చూసారా ఎంత బాగుందో, ఎంత మంచిగా పొంగిందో, అంటే పులుసుందో. ఇలా మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.